వినాయక చవితి ముందు రోజు అమ్మ కొడుకు ఏం మాట్లాడుతున్నారు? పిల్లల్ని పెంచడంలో ఎమోషన్స్ ఇంపార్టెంటా? పిల్లలు మారం చేశారని అన్నీ ఇచ్చేయచ్చా? బొమ్మల పవర్ స్టేషన్ ఎప్పుడైనా చూసారా? కొండపల్లి బొమ్మల ప్రత్యేకత ఏంటి? మీకు ఇష్టమా? అన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయాల్సింది. హలో అండి, అందరికీ నమస్కారం. అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. ఈ వీడియోలో మేము విజయవాడ కొండపల్లి ఫోర్ట్కి వెళ్ళినప్పుడు లాస్ట్ టైం ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. దానికి కంటిన్యూషన్ అండి. ఆ వీడియోలో ఇన్నర్ పార్ట్ మాత్రమే చూపించాను. ఇక్కడ అవుటర్ పార్ట్ ఆఫ్ ద ఫోర్ట్ మీరు చూస్తారు. ఇందులో కొన్ని క్లిప్స్ నేను ఆల్రెడీ షార్ట్స్ అయితే పోస్ట్ చేశానండి. అలాగే ఒక రోజు షార్ట్ లో నేను చెప్పాను బాబుతో ఏం మాట్లాడుకున్నాము, ఎలా స్పెండ్ చేశాము అనేసి. ఈ వీడియోలో అయితే ఆ మాటలు కూడా కొన్ని యాడ్ చేయబోతున్నాను, చూసేద్దాం. కొండపల్లి ఫోర్ట్ అనేది అద్భుతమైన కట్టడం అండి. ఎప్పుడైనా వీలున్నప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది ఫోర్ట్ బయట ఇక్కడ కొలను కూడా ఉంటుంది. అప్పట్లో రాజులు రాణులు ఇక్కడైతే స్విమ్మింగ్ చేసేవారట. నాకు అనిపించింది ఈ ఫోర్ట్ మొత్తం 7 to 10 acres ఉంటుందేమో అని. మొత్తం తిరిగి తిరిగి కాళ్ళు నొప్పి వచ్చేసాయి. ఒక 1600 years 1700 years అప్పటివి కనుక్కోవాలంటే మనకు కూడా కొంచెం ఆతృత ఉంటది కదండి. కట్టడాలు, రాళ్ళు, రాళ్ల మధ్యలో యూజ్ చేసిన వైట్ సిమెంట్, ఎత్తైన ప్రహరీ గోడలు, ఇవన్నీ చూసి నేనైతే మైమర్చిపోయాను. ఎంత టైం స్పెండ్ చేసామనేది కూడా నాకు అసలు అర్థమే కాలేదు. కట్టడాలు చూసేనేమో ఓల్డ్ ఫిలిమ్స్ లో కొన్ని కన్స్ట్రక్షన్స్ అన్ని ఇలా ఉంటాయి ఉండొచ్చు అని చేసుంటచ్చు. కొన్ని అయితే రీమోడల్ కూడా చేశారు. ఈ స్టెప్స్ అయితే రీమోడల్ అని అనుకుంటున్నాను. ఇక పైకి వెళ్ళాక ఇలా ఉందన్నమాట వ్యూ. మనం ఓల్డ్ ఫిలిమ్స్ లో చూసుంటాం కదా, రాజు భటులను తీసుకెళ్తూ ఉంటారు ఒక పెద్ద వెడల్పాటి దారిలో. అలా ఉందన్నమాట ఇక్కడ ప్లేస్ కూడా. కట్టడాలు ఇంకా ఉన్నాయి శిథిలావస్థలో కూడా అని అంటే ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో చూడండి. మరి మేము ఇలా చూస్తూ వెళ్తూ ఉంటే ఒక అతను వచ్చి ఇక్కడ రాజు రాణి గదులు కూడా ఉన్నాయంటే ఎక్కడండి అని మమ్మల్ని అడిగారు. మేము కూడా మీలాగే ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము, మీరు కూడా ఇన్వెస్టిగేట్ చేసి కనుక్కోండి అని చెప్పారు. అప్పట్లో ఎవరెవరు ఎక్కడుండే వాళ్ళు, ఏం చేసేవాళ్ళు మనకేం తెలుసు అండి. మనం చూసామా ఏంటి? మనం ఫిలిమ్స్ చూసి ఇలా ఉండొచ్చు ఇది వీళ్ళది అయ్యి ఉండొచ్చు అని అజంప్షన్, అంతే కదా. ఇదన్నమాట అవుటర్ పోర్షన్ ఆఫ్ ద ఫోర్ట్. అండ్ ఇంకా రాళ్ళు, అప్పటి రోళ్ళు అండ్ చెట్లు, ఇక్కడ ఒక కోతులు అండ్ నేరేడు పళ్ళ చెట్టు, ఇలాంటివన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఒక క్లిప్ అయితే తీసుకున్నాను, మనకు గుర్తుగా ఎప్పటికీ ఉండిపోతుంది అనేసి. సెకండ్ వీడియో వస్తుందని చెప్పి కూడా చాలా రోజులు అయిపోయింది అండ్ సారీ ఫర్ దట్. ఇక్కడ ఫైనలీ అంతా చూసేసి వచ్చాక ఫైనల్ గా మేమైతే కొన్ని క్లిప్స్ అండ్ ఫొటోస్ కూడా తీసుకున్నాము. అవి కూడా ఇందులో యాడ్ చేస్తానని లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ఈ వీడియోలో అయితే కొన్ని క్లిప్స్ ఫొటోస్ యాడ్ చేశాను. ఇక బాబు నేను వినాయక చవితి ముందు రోజున పెట్టిన షార్ట్ లో చెప్పాను కదండి, బాబు నేను కాసేపు స్పెండ్ చేశాము, కొన్ని మాటలు మాట్లాడుకున్నాము అని. అవి షేర్ చేయబోతున్నాను. నేను పిల్లలతో ఎలా స్పెండ్ చేయాలి అన్న విషయాలు కొన్ని అయితే మా కరెస్పాండెంట్ మ్యామ్, నేను వర్క్ చేసిన స్కూల్లో మేడం ఇచ్చే ట్రైనింగ్ ద్వారా నేర్చుకున్నాను. అలాగే ఇంకొన్ని నా ఎక్స్పీరియన్సెస్ అండ్ మరికొన్ని అయితే నేను కొన్ని బుక్స్ చదువుతూ ఉంటాను, ఈనాడు బుక్స్, అలాగే యూట్యూబ్ ఛానల్స్ అవి ఫాలో అవుతూ ఉంటాను అనమాట. మనం వర్కింగ్ ఉమెన్ అయితే హడావిడిలో మనం కొన్ని విషయాలు అయితే మర్చిపోతూ ఉంటాము, టెన్షన్ అండ్ మనకు వర్క్ ఫోర్స్ అనేది ఉంటుంది కదా, అందువల్ల. కానీ హౌస్ వైఫ్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఇలా చేస్తూ ఉండొచ్చు. పిల్లలకి మనం ఎలాంటి బట్టలు, బొమ్మలు, ఎలాంటి ఫుడ్ తినిపిస్తున్నాము, ఏ వెహికల్లో తీసుకెళ్తున్నాము, అందరికన్నా రిచ్ గా ఉన్నాడా లేదా, అందరిలో మా పిల్లలు తక్కువ కాకుండా ఉన్నారా అని అది ఇది చేసేస్తూ పెట్టేస్తూ ఉంటాం. అఫ్ కోర్స్ ఎవరి వ్యూలో వాళ్ళు కరెక్ట్. బట్ వాటితో పాటు నేను అనుకుంటాను పిల్లలకి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం కూడా నేర్పించాలి అని. ఎందుకంటే నేను నా లైఫ్ లో అనుభవించిన బాధలు తను కూడా అనుభవించకూడదు, ఒక మంచి లైఫ్ ని లీడ్ చేయాలి అని నా అభిప్రాయం. సో అందులో భాగమే ఇదన్నమాట. అప్పుడప్పుడు నాకు టైం ఉన్నప్పుడల్లా వి బోత్ స్పెండ్ లైక్ దాట్. టైం అనేది మనకి ఎప్పుడూ ఉండదండి, ఏదో ఒక పని ఉంటుంది. ఈవినింగ్ టైంలోనే ఇంకా బోల్డ్ అనే పనులు వచ్చేస్తూ ఉంటాయి ఆడవాళ్ళకి. అయితే ఒక రోజు అంటూ వాళ్ళకే మనము స్పెండ్ చేయాలి. అలా మేమిద్దరము అప్పుడప్పుడు అలా కూర్చుంటాము, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాము. తను అప్పుడు షేర్ చేస్తాడనమాట ఓపెన్ గా. అలా ఓపెన్ గా షేర్ చేయాలి అంటే మనం ఫస్ట్ నుంచి దాన్ని అలవాటు చేసి ఉండాలి. అంటే పిల్లలు కొన్ని విషయాలు పేరెంట్స్ తో చెప్పడానికి భయపడతారు, అలాగే షేమ్ గా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఇది చెప్పచ్చో లేదో అనే సంకోచం కూడా ఉంటుంది. సో ఆ ఫీలింగ్ ని మనమైతే వాళ్ళ నుంచి తీసేయాలి. అప్పుడే ఇంకా వాళ్ళు మనకు షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారన్నమాట. అలాగే వాళ్ళు తప్పు చేశారు అని వాళ్ళకి తెలుసు, అలాగే మనకు కూడా తెలుసు. అలాంటప్పుడు ఒక్కసారిగా మనకు కోపం వచ్చి కొట్టేస్తూ ఉంటాము, తిట్టేస్తూ ఉంటాము. అలా కాకుండా అన్నిసార్లు కాకపోయినా కొన్నిసార్లు ఇలా కాదు నాన్న, ఇది రైట్, ఇది రాంగ్ అని చెప్తూ వచ్చాము అంటే దే ఫీల్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ టైం అదే సిచ్యువేషన్ వచ్చింది అన్నప్పుడు అమ్మ చెప్పింది కదా, నాన్న చెప్పారు కదా అని ఫాలో అయినప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది అన్నమాట. ఓ ఇది రైట్ ఆర్ రాంగ్, మమ్మీ డాడీకి
చెప్పుకోవచ్చు అని. సో అలా మాట్లాడుతూ మెల్లగా అడుగుతూ ఉంటానన్నమాట. సో తన బాధలు, ఎప్పుడు ఫీల్ అయ్యాడు, ఎప్పుడు బాధపడ్డాడు, ఏ విషయానికి, ఏ పిల్లోడు ఏమన్నారు, ఏ టీచర్ ఏం చెప్పారు, ఫ్రెండ్స్ ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చారు. అండ్ ఫుడ్ కూడా ఒక టైప్ ఆఫ్ ఎమోషన్ కదండి, వాళ్ళకు కూడా అవి తినాలనిపిస్తుంది. సో అప్పుడు హీ విల్ షేర్ విత్ మీ, అంటే మమ్మీ తను ఇది తీసుకొచ్చారు, నాకు ఇది కావాలి అని ఓపెన్గా షేర్ చేసినప్పుడు నేను ఎప్పుడో ఒకప్పుడు దాన్ని తీసుకొచ్చి తనకి ఇచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఏదైనా మిస్టేక్ చేస్తే కూడా మమ్మీ నేను ఈరోజు ఈ మిస్టేక్ చేసేసాను, సో ఇలా అన్ని తన ఎమోషన్స్ అన్ని షేర్ చేస్తూ ఉంటాడనమాట. అదే మేము చేసింది ఆ రోజు. ఇక్కడ కొండపల్లి కోటతో పాటు ఒక స్ట్రీట్ మొత్తం, అంటే ఇది ఒక ఊరు మొత్తం అన్నమాట, ఈ కొండపల్లి బొమ్మలే ఉంటాయి ఈ స్ట్రీట్ మొత్తము. ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్కి మొత్తం నేను వీడియో అయితే తీసాను. కొండపల్లి బొమ్మలు అంటే ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు. ఎంత అందంగా ఉంటాయంటే అంత అందంగా ఉంటాయి. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఇక్కడ అడవుల్లో దొరికే ఒక వుడ్ పొనకి అనుకుంటాను, ఆ వుడ్ ఏంటంటే అస్సలు చెదులు పట్టదంటే, ఎన్ని రోజులైనా అలాగే ఉంటుందట. వాళ్ళు రాత్రుల్లో వెళ్ళి కష్టపడి లోపల నుంచి తీసుకొచ్చి దాన్ని చెక్కి చేయాలి, అందుకే వాటికి అంత కాస్ట్ కూడా ఉంటుంది. వీళ్ళవి ఇక్కడ ఒక్కొక్క షాప్ వాళ్ళది ఒక్కొక్క ఫ్యాక్టరీ కూడా ఉంటుందన్నమాట, వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ అనమాట. బొమ్మలకి ఒక రోజు అండ్ ఆ కోటకు ఒక రోజు 2 days అయితే ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. ఎందుకంటే బొమ్మలు ఏవైనా మనం కొంచెం డిఫరెంట్గా కొత్తగా ఉండేటివి తీసుకోవాలి అంటే కొంత టైం అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. యూనిక్గా ఉండాలి అంటే అన్నీ అబ్జర్వ్ చేసుకొని ఫైనల్గా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అన్ని బొమ్మలు ఉన్నాయన్నమాట. పిల్లలతో మనం ఎంత క్లోజ్గా ఉంటామో అంత ఓపెన్గా వాళ్ళు కూడా షేర్ చేస్తూ ఉంటారు. అలా ఉండడం వలన వాళ్ళకి ప్రేమ అనేది దొక్కుతుంది. ఇప్పటి కాలంలో ఉన్న పిల్లలకి ఈవెన్ సెక్షువల్ టాక్ కూడా వాళ్ళకి తెలుసు అన్నమాట. కాకపోతే మనం విచ్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అనేది మాత్రమే వాళ్ళకి చెప్తూ ఉండాలి. పెరిగేసరికి ఎమోషన్స్ అండ్ ఫిజికల్గా మెంటల్గా వాళ్ళకి ఎన్నో చేంజెస్ వస్తూ ఉంటాయి. సో ఆ చేంజెస్తో పాటు మన పేరెంట్స్ రోల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే గర్ల్స్తో ఎలా ఉండాలి అనేది కూడా మనమే నేర్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒకరోజు స్టీల్ బాటిల్ కాస్ట్లీ 400 to 500 రూపీస్ అన్నమాట. దాన్ని విరగొట్టుకొని ఇంటికి వచ్చాడు. ఎవరో ఒక అమ్మాయి బై మిస్టేకా లేక కావాల్సింగానే మనకు తెలియదు, ఆడుకుంటూ దాన్ని తోసేసింది. అది కింద పడి విరిగిపోయిందట. అయితే ఇంటికి వచ్చి ఏడ్చాడు, మమ్మీ ఇలా బాటిల్ విరిగిపోయింది, ఇలా అమ్మాయి ఇలా చేసింది, కావాల్సింగానే చేసుంటుంది, మన బాటిల్ బాగుంది కదా అది ఇది అని చెప్పి స్టార్ట్ చేశాడు. అయితే ఆ విషయం నేను ఎలా డీల్ చేశానంటే, డోంట్ థింక్ నేను నెగిటివ్ వే, కావాల్సింగా ఎవరు చేసుంటారు, నాకు క్లియర్గా చెప్పు సిచ్యువేషన్ ఏమైందో ఏం జరిగిందో నేను చెప్తా అన్నా. దెన్ స్లోలీ హీ హాస్ స్టార్టెడ్ షేరింగ్ వాట్ హ్యాపెన్ రియల్లీ విత్ మీ. యాక్చువల్గా ఏమైందంటే, బాటిల్ తను బెంచ్ పైన పెట్టేసి ఇన్కంప్లీట్స్ ఉంటే రాయడానికి వెళ్ళాడంట. అండ్ తన పక్కనే కూర్చున్న ఈ అమ్మాయి వెనక్కి ముందుకి తిరుగుతూ అది బై మిస్టేక్ కింద పడి విరిగిపోయింది. ఇందులో కూడా ఎంత రైట్ ఆర్ రాంగ్ ఉందో ఐ డోంట్ నో. అయితే పిల్లలు చెప్పి షేర్ చేసుకునే వాటికి మనం ఎమోషనల్లీ ఎలా సపోర్ట్ ఇవ్వాలి, నేనేం చేశాను అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఇంటికి వెళ్తే మమ్మీ ఏమంటుందా అని భయపడి మ్యామ్ దగ్గరికి కంప్లైంట్గా తీసుకెళ్తే మ్యామ్ ఏమన్నారంటే, గర్ల్ యూ గెట్ ఏ న్యూ క్యాప్ ఫర్ హిమ్ అని చెప్పారట. అయితే ఆ అమ్మాయి రోజులో మారుతున్నా తను తీసుకురాలేదు. ఒక రోజు చెప్పాడంట, నీ బాటిల్ని కూడా నేను విరగొట్టేస్తాను ఇఫ్ యూ డోంట్ బ్రింగ్ మై క్యాప్ అని. తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చి, మమ్మీ నేను ఇలా వార్నింగ్ ఇచ్చాను ఆ అమ్మాయికి, తను ఇంకా తీసుకురాలేదు అన్నారు. నేను చెప్పాను, దిస్ ఇస్ నాట్ ఎ రైట్ వే టు డీల్ ద మ్యాటర్. నువ్వు రాయలసీమలో పుట్టావని ఫిలిమ్స్లో లాగా ఫ్యాక్షనిస్ట్ లాగా నువ్వు బిహేవ్ చేస్తే నీ క్యాప్ నీకు రాదు నానా. క్యాప్ రాకపోవడమే కాకుండా నువ్వు విలన్ అయిపోతావు. ఈ కాలంలో ఎవరిని మనం దౌర్జన్యంతో భయపెట్టి తీసుకోలేము, ఇలా సాధించేది కూడా ఏది ఉండదు. నెక్స్ట్ పెద్దోడై కంపెనీస్కి వెళ్తే కూడా దట్ ఈస్ నాట్ కరెక్ట్ నానా, ఆస్కర్ పొలైట్లీ అని చెప్పాను. అలాగే సింపతి అండ్ ఎంపతి అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇలా దౌర్జన్యంతో మనం ఏది సాధించలేము ఈ కాలంలో అని చెప్పాను. నెక్స్ట్ డే వెళ్ళి పొలైట్ గా అడిగాడంట, గర్ల్ ప్లీజ్ గెట్ మీ ఏ క్యాప్ అని. యూ ఓన్లీ టెల్ సంథింగ్ ఫర్ యువర్ పేరెంట్స్ అండ్ గెట్ మీ ఏ క్యాప్ గర్ల్, దిస్ ఇస్ వెరీ కాస్ట్లీ అండ్ అట్ హోమ్ దే ఆర్ నాట్ గివింగ్ వన్ మోర్ బాటిల్ ప్లీజ్ గర్ల్ అని అడిగాడంట. ఫస్ట్ టైం ర్యాష్ గా ఏ మూవ్ బాయ్ అన్న అమ్మాయి నెక్స్ట్ డే ఓకే బాయ్ ఐ విల్ ట్రై టు గెట్ యువర్ క్యాప్ అని, నేను బాటిల్ తీసుకురాలేను కానీ క్యాప్ మాత్రం తీసుకొస్తానని చెప్పిందంట. ఇది నాకు పరీక్షనా నా బిడ్డకి పరీక్షణ అనేది ఒక నిమిషం నాకు అర్థం కాలేదు. కాకపోతే ఐ ఫీల్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నా బిడ్డకి నేను ఎమోషనలీ సపోర్ట్గా ఉన్నాను. అలాగే ఏది మంచి చెడు, ఎలా వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి అనేది నేర్పించగలుగుతున్నాను అనేసి. నేను అన్ని వీడియోస్లో ఒకటే చెప్తున్నాను ఏంటంటే, ఒక విషయం కానీ ఒక వస్తువు కానీ అది మంచిది అన్నప్పుడు మన స్థాయికి మించైనా మనం కష్టపడి అది వాళ్ళకి అందించాలి.
ఇట్స్ కరెక్ట్. అలాగే ఆ వస్తువు వలన తన హెల్త్, తన జీవితం పాడవుతుంది అన్నప్పుడు అది ఎంత వాళ్ళు మారం చేసినా మనం ఇవ్వరాదు. చిన్నప్పటి నుంచి నేను ఈ టిప్ అయితే ఫాలో అవుతున్నాను. నాకైతే వర్కౌట్ అవుతుంది. హీ ఈజ్ ఓకే. ఆ నిమిషం వాళ్ళు ఏడుపు, వాళ్ళ బాధ మన మనసుని కలచి వేస్తుంది. ఐ నో ఇట్. యాజ్ ఎ పేరెంట్స్గా మనం చాలా వీక్గా ఉంటాము. కాకపోతే అంతే వీక్లో అంతే స్ట్రాంగ్గా కూడా ఉండడం నేర్చుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్, చిన్నప్పటి నుంచి మన పని ఈజీ అవ్వడానికి మొబైల్ ఇచ్చేసి తినిపిస్తూ ఉంటాం. అది అలాగే వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది. అది వాళ్ళ తప్పు కాదు, మన తప్పే. దానిని వాళ్ళకి ఎవరైతే అలవాటు చేశారో వాళ్ళే దాని నుంచి బయట తీసుకురావడం కూడా చేయాలి కదా. సో మొక్కై వంగంది మానే వంగుతుందా, ఈ సామెత అందరికీ తెలిసే ఉంటుంది. సో చిన్నప్పుడే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి మొబైల్ నుంచి దూరంగా ఉంచడం అనేది మనమే అలవాటు చేసేయాలి. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఒక్కసారి హ్యాబిచుయేట్ అయింది, దాని నుంచి బయటకు రావాలంటే మనకే ఎంత కష్టం ఉంటుంది. అలాంటిది పిల్లలకి ఎలా ఉంటుంది చెప్పండి. దాని బదులుగా ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ఏర్పరిచి దాని నుంచి బయటకు తీసుకురావాలి. ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట, వాట్ ఐ డిడ్ ఫర్ మై సన్. మా బాబుని మొబైల్ నుంచి దూరంగా ఉంచడానికి పెద్ద యుద్ధాలే జరుగుతాయి మా ఇంట్లో. అయినా కూడా మొబైల్ని కాసేపు హాఫ్ అన్ అవర్, ఈ టైంలో నువ్వు ఇది చేస్తే నేను ఇది ఇస్తా అనే టిప్తో నేను దాన్ని దూరంగా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటాను. అదండి మరి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇక్కడ థర్మల్ పవర్ స్టేషన్ కూడా దూరం నుంచి చూసానండి. ఈ వ్యూ అయితే నేను బుక్స్లో మాత్రమే చూసాను, దగ్గరకు అస్సలు చూడలేదు. అయితే నేను ఒక క్లిప్ అండ్ వీడియో కూడా తీసుకున్నాను. ఈ ఎండ్ ఆఫ్ ద వీడియోలో మీకు క్లిప్ అయితే యాడ్ అయి ఉంటుంది, చూసేయండి. ఇక్కడ ఉన్న కొన్ని బొమ్మలు మనం సీరియల్స్ లో కూడా చూసుంటాము. ఈ బాక్స్ ఏ సీరియల్లో ఉందో చెప్పండి చూద్దాం. ఇఫ్ ఐఎమ్ బోరింగ్ టు యూ ఐఎమ్ సారీ అండి. నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను ఫాలో అయ్యేటివి మా పిల్లలతో నేను మీతో షేర్ చేశాను. ఇక్కడ పిల్లలు స్కూల్లో చాలా విషయాలే జరుగుతూ ఉంటాయండి. ప్రతి ఒక్కటి మనకు షేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అన్ని మనం షేర్ చేసుకుంటూ ఉన్నామంటే దే డోంట్ నో హౌ టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్. మోస్ట్లీ వాళ్ళ ప్రాబ్లమ్ ని వాళ్ళే సాల్వ్ చేసుకొని అని వదిలేయాలి. కొన్ని విషయాలకైతే మనం హెల్ప్ చేస్తూ ఉండాలి. మొబైల్ వలన పాడైపోతున్నాడు, మొబైల్స్ నుంచి దూరంగా ఉంచాలి అని తెలుసుకున్నప్పటి నుంచి అవుటింగ్స్ కి తీసుకెళ్లడం, షాపింగ్ కి పంపించడం, తన సాక్స్ ని తనే ఉతుక్కోమని చెప్పడం, కాసేపు వాకింగ్, కాసేపు వాళ్ళ డాడీతో ఇండోర్ గేమ్స్ లైక్ చెస్, క్యారమ్, వర్డ్ బిల్డింగ్, రీడింగ్ బుక్స్ అండి. రీడింగ్ బుక్స్ ని ఎంతమంది హ్యాబిచుయేట్ చేశారు పిల్లలకి చెప్పండి. ఈ రీడింగ్ బుక్స్ హ్యాబిట్ ని మా మామయ్య నుంచి నేర్చుకున్నానండి. నేను నా పిల్లలకి ఇవ్వాలి ఈ హ్యాబిట్ ని అని అనుకున్నాను అప్పట్లోనే. సో అలా అప్పటి నుంచి తెలుగు, ఇంగ్లీష్ రీడింగ్, స్టోరీ బుక్స్ అలా మా వారైతే బాబుకి ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు కూడా కొత్త బుక్స్ ఏవైనా కనిపిస్తే తీసుకొస్తూ ఉంటారు. అన్ని షార్ట్స్ లో అయితే కూడా షేర్ చేస్తున్నాను ఇంతకుముందు, కామిక్ బుక్స్ అని ఇవి తీసుకొచ్చారు అనేసి. ఫస్ట్ లో మారం చేసినా ఇప్పుడు తనకు కూడా హ్యాబిచుయేట్ అయిపోయింది. చాలా ఇష్టంగా చదువుతూ ఉంటాడు. మనం చెప్పే మాటల కన్నా బుక్స్ లో చాలా విషయాలు అయితే ఉంటాయి. దే విల్ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ ద బుక్స్. ఫైనలీ ఐ ఫీల్ పిల్లలకి ఎమోషన్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అండ్ బుక్స్ రీడింగ్ ఈ రెండు చేయాలి అని అనుకుంటాను. ఈ వీడియోలో మీకు ఏ ఒక్క టాపిక్ నచ్చినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.